మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి 238 రోజుల పాటు ఆయన కృప కలిగిన రెక్కల నీళ్ళ భద్రపరిచారు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు. ప్రతిరోజు మనం ఆయన సన్నిధిని అనుభవించడానికి అవకాశాన్ని దయచేశాడు. ఇంతవరకు ఆయన రెక్కలు మనపైన చాపి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఒక క్షణం అందరు చేతులు ఎత్తి దేవునికి ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పటికే సమయం ఆలస్యమైంది. ఒక మాట చెప్పి నేను ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళదాం. దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండకూడదు. ఒక మాట చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే దేవుడు సంచారం చేసే సన్నిధి. మనం అనుకుంటాం మనకు కనబడట్లేదు కదా ఎక్కడున్నాడో లేని. కానీ యోబు గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, ఆయన మన చుట్టూనే ఉన్నాడు కానీ మనం పరిశీలించలేకపోతున్నాం. ఆయన మనతో ఉన్న ఆ సమయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆయన మనతో ఉన్న ఆ క్షణాన్ని మనం ఎంత శ్రద్ధ కలిగి ఆయన ఏమి మనతో మాట్లాడతాడని మనం ఎదురు చూడాలి. దేవుని సంధికి వచ్చి ఒకవేళ ఆయన మాట వినకపోయినా, దేవుని సంధికి వచ్చి నిర్లక్ష్యంగా ఉన్నా, ఒక మాట చెప్తాను మనసులో పెట్టుకోండి, బాధాకరమైన మాట అది. వచ్చిన వారు వచ్చినట్లే వెళ్ళిపోతే లాభం ఏం లేదు. దేవుని సంధికి వచ్చిన మనం మరొక వారానికి కావలసిన కృపను తీసుకుని వెళ్ళాలి. ఆమెను చెప్పండి. దేవుని సంధిలో ఎన్ని గంటలు ఉన్నాం? ప్రార్థన ప్రారంభించక మునిపే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రారంభించిన తర్వాత పాటలు పాడేటప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు లేదా ఆరాధన జరిగేటప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. అయితే దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎంతసేపు ఉంటున్నాం, ఎన్ని గంటలు ఉంటున్నాం? ఉన్న ఆ కొన్ని గంటలు దేవునికి మనల్ని మనం అప్పగించుకోకుండా దీవెన రావాలి అని మనం ప్రార్థన చేయించుకొని వెళ్ళినా దీవెన రావదు. దీవెన నాకు కలగాలి అని బల్లగుద్ది ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఆయన్ని గట్టిగా అరిచరిచి చెప్పుకొని వెళ్ళిన దీవెన రావట్లా. ఎందుకంటే మనలో ఉన్న నిర్లక్ష్యం, మనలో ఉన్నటువంటి అనాలోచనమైనటువంటి ఆలోచనలు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం మన దేవుడు ప్రతిరోజు మనకు తోడుగా ఉండి నడిపించాలి. ఆమెను చెప్పండి. మన దేవుడు ఇమ్మానుయేలుగా మనకు ప్రతిరోజు తోడై ఉండి నడిపించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. నడిపించాలి అంటే మనం ఆయనతో ఎలా నడవాలి? నడిపించే దేవుడే మన కోసం దిగి వస్తే నడిచే మనం ఎలా ఉండాలండి? ఆయనకు అనుకూలంగా భక్తి చేసి ఆయనకు అనుకూలంగా బ్రతికే వారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ఇంకో మాట చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు కదా, 12:30, 1 గంట అవుతుంది మనకి, 1 గంట దాడుతుంది మనకు ఒక్కొక్కసారి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోండి పెద్ద వయసు ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం దాటితే షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యో లేకపోతే షుగర్లో ఇబ్బందిగానో ఆకలేసి నీరసం వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి తప్పుగా నేను అంటాం కాదు. వాళ్ళు చక్కగా చిన్న బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని 12:30 అయిందా, ఆరాధన అయిన తర్వాత 2 బిస్కెట్లు తినండి, తప్పేం కాదు. అది దేవుని సంధిలో మనం నీరసంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన సంధికి వచ్చిన మనం ఆత్మీయ బలం చేత నింపబడాలి. అలాగే శరీరంలో కూడా బలం ఉండాలి. అందుకే నేను చెప్తాను, తప్పేం కాదు. అది ఒక చాక్లెటో చిన్న బిస్కెట్ పెట్టి తెచ్చుకొని వయసు పెద్దగలిగిన వారు తినండి, తప్పేం కాదు. ఎందుకంటే సమయం ఒక్కసారి 1 గంట దాటిపోతుంది. ఒక్కొక్కసారి 1 గంట దాటినప్పుడు మీరు ఒక నీరసంగా ఇంటికి వెళ్ళేంతవరకు ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. అందుకని అదేం తప్పేం కాదు, అలా చేయండి. సరే, కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 8వ మాసం 4వ ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి అందరికీ వందనాలు. ఈ దినం వరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి మరొకసారి చేతులెత్తి గట్టిగా అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్లుప్తంగా ఒకే ఒక మాట నేను తీసుకుని 20 నిమిషాలు ముగించేస్తాను. ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటను చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పండి మాట. నీతో కూడా వచ్చువాడు
నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆమేన్ చెప్పండి. ఈ నెల చివరి ఆదివారం నుంచే దేవుడు మనతో మాట్లాడిన వాగ్దానాన్ని చేతబట్టుకోండి. ప్రతిరోజు మీతో ఎవరు వస్తున్నారు? బంధువులు వస్తున్నారండి, రాజకీయ నాయకులు వస్తున్నారండి, తెలిసిన వాళ్ళు వస్తున్నారండి, పేరు పలుకుబడి ఉన్నవాళ్ళు వస్తున్నారండి, మా బంధువులు, మా రక్త సంబంధికులు, బలగ ఉన్నవాళ్ళు వస్తున్నారండి అని అనుకుంటున్నాం. కానీ ఈ రోజు నుంచి వాగ్దానాన్ని చేతబట్టుకుని వెళ్ళండి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే. ఆ యెహోవా ప్రతిరోజు నీకు కాపరిగా ఉండి, నీకు తోడై ఉండి, నిన్ను వెన్నంటుండి, నిన్ను ప్రతి క్షణం నడిపించే నాయకుడిగా నీతో ఆయన నడుచునుగాక. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి సంబరంగా చప్పట్లు కొట్టుకుంటూ, సంబరంగా ఆడంబరాలు చేసుకుంటూ, మేము ఐగుప్తు చెరలో నుంచి విడిపించబడ్డాం, ఐగుప్తు బానిసత్వంలోంచి రప్పించబడి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి మేము వెళ్తున్నాం అని సంబరాలు చేసుకుంటూ వెళ్తున్న వారితో మోషే గారు చెప్తున్నారు, ధైర్యపరుస్తూ. ఏమని ధైర్యపరుస్తున్నాడు? మరొకసారి ఆ మాట చదవండి. భయపడుకుడి. మీకున్నటువంటి శత్రువులను చూసి, సమస్యలను చూసి, కలవరాలను చూసి, అనారోగ్యాలను చూసి, బలహీనతలను చూసి భయపడొద్దు. దేనిని చూసి భయపడొద్దు. ఎందుకో తెలుసా? ఈ రోజు నుంచి నీతో కూడా వచ్చేవారు ఎవరు? నీ దేవుడైన యెహోవాయే నీతో కూడా వచ్చునుగాక. మీరు రాసుకుంటే ఒక మాట పెట్టుకోండి, తోడుగా ఉండే దేవుడు. ఆమె చెప్పండి. మీరు ఒకవేళ వాక్యం రాసుకుంటే మాట పెట్టుకోండి, అంశం తోడుగా ఉండే దేవుడు. ఆ తోడుగా ఉండే దేవుడు మనతో వస్తే ఏం జరుగుతుందో మూడు విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు 20 నిమిషాలు ముగించేస్తానని. ఈ 3 విషయాల్ని 3, 5, 15 నిమిషాలని ముగించేసి మీకోసం ప్రార్థన చేస్తాను. తోడుగా ఉండే దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది? తోడుగా ఉండే దేవుడు మనతో వస్తే ఏం కలుగుతుంది? ఆయన తోడుగా వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వస్తే కలిగే ప్రయోజనం ఏంటి, రాకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి? ప్రతిరోజు దేవుడు మనకు తోడై ఉండాలనే కదా దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేసుకునేది. దేవుడు తోడుగా ఉండాలనే కదా ప్రతిరోజు ఆయన సంధిలో మొర్రపెట్టేది. దేవుడు తోడుగా ఉండాలనే కదా ప్రతిరోజు ప్రతి క్షణం, అయ్యా నీ తోడు నాకు ఇవ్వవా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచవా, నీ ముఖ దర్శనాన్ని నాకు తోడుగా ఉంచవా, నీ ఆత్మను నాకు తోడుగా ఉంచవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు తోడుగా ఉంచవా, ప్రతిరోజు అడుగుతున్నాము, వేడుకుంటున్నాము. అయితే తోడుగా ఉండే దేవుడు మనతో వస్తే ఏం జరుగుతుందో మరలా అదే 31వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా మీరు ఉండాలి. ఆమెను చెప్పండి. దేవుడు మనతో తోడుగా ఉంటే మనకి కలిగే మొదటి ప్రయోజనం ఏంటో తెలుసా? భయం తొలగిపోతుంది, ధైర్యం వస్తుంది. ఆమెను చెప్పండి. ప్రతి ఒక్కరం కూడా భయాలతోనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు భయాలే, ప్రతి క్షణం భయమే. తెల్లారితే ఏమవుతుందో అనే భయం. ఫోన్ వస్తే ఫోన్ చూసి ఎవరు చేస్తున్నారో, ఏ రకంగా ఏ పరిస్థితులు వస్తున్నాయో అనే భయం. వెళుతున్న మార్గాల్లో ఎక్కడే అపాయం జరిగితే అది చూసి చూడగానే భయం. ఎక్కడో ప్రమాదాలు విని ఎక్కడో జరిగిన ప్రమాదం గురించి ఇక్కడ కలవరం, భయం. ప్రతిరోజు మనలో భయం. రేపు తెల్లవారితే భయం. కష్టపడితే కష్టాజీతం ఏమవుతుందో, నా చేతికి వస్తుందో రాదో అనే భయం. నా పిల్లల పరిస్థితి ఏంటో అనే భయం. ఏ రోజు చూసినా భయం లేని మనిషి లేడు, భయం లేని ప్రజలు లేరు, భయం లేని వాతావరణం లేదు. అడుగు తీసి అడుగు పెట్టినా భయమే, ఇంట్లోకి వస్తున్నా భయమే, ఒక్కొక్కసారి నీడను చూసుకున్నా భయమే, ఏమైందోనని. ప్రతి ఒక్కరి జీవితాల్లో భయాలు ఎన్నో రీతులుగా కలవరపరుస్తున్నాయి. ప్రతి ఒక్కరిని భయమే. వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక భయం, పంటే వాళ్ళు వేస్తున్నాం, పంట చేతికి వచ్చే టయానికి ఏమవుతుందో అనే భయం. విత్తనం చల్లే వాళ్ళకి భయం, మొక్క మొలిస్తుందో మొలవదో అనే భయం. వ్యాపారం చేసే వాళ్ళకి ఒక భయం, నష్టం వచ్చిందో లాభం వచ్చిందో అనే భయం. ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక భయం, నా జీతం ఏమైపోతుందో, నా జీతం ఒకవేళ అన్నింటికి కట్ అయిపోతుందో, నా జీతం రాగానే ఏ రకంగా పాడైపోతుందో అనే భయం. ప్రతి దాంట్లో మనిషి భయపడతానే ఉన్నాడు. అయితే దేవుడు మనకి తోడుగా ఉన్నంత వరకు భయపడ్డాం. దేవుడు మనకు తోడుగా రానంత వరకు భయాలతోనే జీవించాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, వాగ్దానాన్ని చేతబట్టుకుంటున్నాం,
ఆరాధన చేస్తున్నాం, నేను కూడా దేవుని బిడ్డనే అని కనబడుతున్నాం, బైబిల్ చేతబట్టుకుంటున్నాం, సన్నిధికి వస్తున్నాం, ప్రతిరోజు ఆరాధిస్తున్నాం. అయినా మనలో భయాలు ఎందుకు వస్తున్నాయి? మరి దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా, భయం ఎందుకు కలుగుతుంది? దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా, భయాలు ఎందుకు మనల్ని కంగారు పెడుతున్నాయి? పిల్లల పరిస్థితి ఏంటో అనే ఒక భయం, భర్త పరిస్థితి ఏంటో అనే ఒక భయం. ప్రతిరోజు ఈ భయాల్లోనే మన జీవితం కొనసాగిపోతుంది. ఏదోనండి బ్రతుకుతున్నాం, తెల్లవారుతుంది, లేస్తున్నాం, పనులకు వెళ్తున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మా జీవనాన్ని చూసుకుంటున్నాం, రాత్రికి వచ్చి పడుకుంటున్నాం, కాసేపు విశ్రాంతిగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ తెల్లవారు అవుతుందంటేనే భయపడుతున్నామండి. రేపు తెల్లవారితే ఏమవుతుందనే భయాలండి. ప్రతి ఒక్కరి జీవితంలో భయాలు వెంటాడుతున్నాయి. అయితే ఈ చివరి ఆదివారం, 8వ నెల చివరి ఆదివారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక మీదట దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఎంతవరకు ఏ భయాలు కలవరబెట్టాయి, వెనక్కి లాగాయి, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపాయి, పని చేయనివ్వకోకుండా, ప్రార్థన చేయనివ్వకోకుండా, పరిచర్య చేయనివ్వకోకుండా, దేవుని సంధికి వెళ్ళనివ్వకోకుండా, ఆత్మీయంగా ఎదగనివ్వకోకుండా, ఏ భయాలు ఎంతవరకు కంగారు పెట్టినా ఈ రోజు నుంచి ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని వెళ్ళండి. మీ భయాలన్నీ తొలగించి దేవుడు మీకు తోడుగా ఉండి మొట్టమొదటి కార్యం చేయబోతున్నాడు. మీకు ధైర్యాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన తోడుగా ఉండి మీకు ధైర్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే మనందరూ తెలిసిన వ్యక్తే, దావీదు. ఒక చోట తనతో ఉన్నటువంటి కొంతమంది సైన్యం, తనతో పాటు ఉన్నవాళ్లే, నీ ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను అన్నవాళ్లే, నీ పక్షాన్ని నేను నిలబడతాం అని అన్నవాళ్లే, అయ్యా నా పక్షాన్ని నిలబడతాక నా దగ్గర ఏముంది? సైన్యమా, రాజ్యమా, ప్రజల, నా దగ్గర ఏమన్నా ధనమా, వెండి బంగారమా, ఏముందయ్యా? ఏమి లేకపోయినా పర్లేదయ్యా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీతో మేము ఉంటాం. దేవుడు నీకు తోడై ఉన్నాడు, మేము చూసాం, నీతో మేము ఉంటాం అని ప్రయాణం కొనసాగించారు. అందరు కుటుంబాలు ఒక చోట గుడారాలు వేసుకొని చక్కగా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఒక దినాన ఇక్కడ ఉన్నటువంటి దావీదుతో పాటు ఉన్నటువంటి కొంతమంది సైనికులు, తర్వాత దావీదు, వీళ్ళందరూ కూడా ఒక చోటకు ప్రయాణం చేసి వెళ్ళవలసి వచ్చింది. వేరే ఒక రాజు యుద్ధానికి వెళ్తూ ఉంటుంటే వీరు ఆ రాజుకు సంబంధించిన దేశంలో ఉన్నారు కనుక మేము కూడా యుద్ధానికి వస్తామయ్యా, ఇంతకాలం మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావు, ఇక్కడ గుడారాలు వేసుకొని ఇచ్చావు, ఇక్కడ మేము నివాసం ఉండగలిగేటట్లుగా మాకు ఒక దారిని చూపించావు. నీవు కష్టంలో ఉన్నామంటే నీతో కూడా మేము వస్తాం, మేము కూడా సహాయపడతాం. నీవు కష్టంలో ఉన్నావు, నీతో పాటు మేము వస్తాం, నీకు కూడా మేము సహాయంగా ఉంటాం అని అంటే సరే రండి అన్నారు. దావీదు తనతో పాటు ఉన్నటువంటి 600 మంది ఇంచుమించు వారందరూ కలిసి వెళ్ళారు. వెళుతూ ఉండగా ఆ రాజుతో పాటు ఇంకొక రాజు ఉంటే ఒక మాట అన్నాడు, ఇదిగో వీళ్ళెవరు? ఇశ్రాయేలీలు. మనం ఎక్కడ యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నాం? వీళ్ళకి సంబంధించిన జాతి మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళుతున్న మనతో ఒకవేళ వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు వీళ్ళకి ఒకవేళ సంబంధం ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం 600 మంది, వీళ్ళు కనుక తిరగబడ్డారా మన పని అయిపోతుంది, వీళ్ళు కలిసి మళ్ళీ హతమార్చేస్తారు. ఎందుకు వచ్చిన కర్మ, ఎందుకు వచ్చిన బాధ, వీళ్ళని పంపించే వెనక్కి అన్నాడు. పంపించేయమంటే అప్పుడు దావీదు అడుగుతాడు, అయ్యా ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కదా, నీ దేశంలో ఉన్నాను కదా, ఏ రోజైనా నీకు హాని చేశానా? ఏ రోజైనా నీకు నష్టం కలుగు చేశానా? ఏ రోజైనా నీకు కష్టం కలిగించే మాట అయినా మాట్లాడానా? ఇవన్నీ చెప్తే, అయ్యా నువ్వు అలాంటి వాడివేం కాదు, నీవు మా మధ్యన మహారాజుగా ఉన్నావు, నీవు దేవుని స్వరూపంగా కనబడుతున్నావు. ఈ మాటలన్నీ చెప్పాడు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో. ఈ మాటలన్నీ చెప్పిన తరువాత వీళ్ళు సరే అని చెప్పి తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేస్తే ఈలోగా జరిగింది ఏంటంటే, వీళ్ళ గుడారాల్లో ఉన్నటువంటి స్త్రీలను, పిల్లలను, అక్కడ ఉన్నటువంటి ఆస్తిని అంతటిని వేరే వాళ్ళు వచ్చి దోచుకొని చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన తరువాత చూస్తే అందరూ చూస్తున్నారు 600 మంది. దావీదు కుటుంబం కూడా లేదు, వాళ్ళని కూడా చెరకొని తీసుకుపోయారు. తర్వాత ఈ 600 మంది కుటుంబాలు కూడా అందరిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి గుడారాలన్నింటినీ కాల్చేశారు. ఇక వాళ్ళు అక్కడికి రాగానే ఇలా జరగడానికి కారణం దావీదే. మన ఇల్లు ఈ విధంగా తగలబడిపోవడానికి, మన ఇంట్లో వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోవడానికి కారణం దావీదే. అలా చూస్తారేంట్రా, ఒక్కొక్కళ్ళు రాయి పట్టుకోండి, ఒక్కొక్క రాయి తీసుకొని కొడితే రాయి దెబ్బకి దావీదు పడిపోవాలి అని అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అన్ని మాటలు మాట్లాడుతున్న మౌనంగా ఉన్నాడు దావీదు. ఏమైనా మాట్లాడాలి దావీదు. నా బలం ఏంటో తెలుసా, నా శక్తి ఏంటో తెలుసా, సింహాన్ని ఎలా చీల్చానో తెలుసా, ఎలుగుబంటిని ఎలా చీల్చానో తెలుసా అని గొప్పలు చెప్పుకోవాలి. ఎదురుగా ఉన్న గొల్యాతుని ఒక్క రాయితో ఎలా చంపానో తెలుసా అని ఇవన్నీ చెప్పాలి, ప్రగల్భాలు పలకాలి.
కానీ ఏమీ మాట్లాడుకోకుండా అంటాడు. అక్కడ రాయబడిన మాట 30 అధ్యాయం 6వ వచనంలో తీసిన వాళ్ళు చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఈ మాట అండి మనం వినాల్సింది. సమస్యలు రావు అని చెప్పట్లా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కానీ మన ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు మీరు ఈ నిరీక్షణతో అడుగులు ముందుకు వేయండి. మీ నిరీక్షణ, మీ విశ్వాసం, మీరు యాత్ర చేస్తున్నటువంటి ఈ మార్గంలో ప్రతిరోజు ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నేను అనుకుంటా. ఇక్కడ దావీదు ఎదురుగా 600 మంది కనపడుతున్నారు. చదివారు కదా, రాళ్ళు రువ్వి కొడదామని చూస్తున్నారు. వెంటనే దావీదు ఏమనుకుంటాడు తెలుసా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున దావీదు ధైర్యం ఏంటండి? దేవుడు. మన ధైర్యం కూడా దేవుడే ఉండాలి. ఆ దేవుడు తోడే ఉన్నాడు, దావీదుకు తోడే ఉన్నాడు. సమస్త విషయాల్లో, ప్రతి నిమిషంలో దావీదును దేవుడు తోడుగా ఉండి నడిపించాడు, జయాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని కలుగు చేశాడు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరో ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక మాటలు చూడడం త్వరగా. దిగులు పడకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను భయపడొద్దు. ఈ మాట జాగ్రత్తగా వినండి. దిగులు పడకండి, ధైర్యము విడవకండి. ఎవరు ఈ మాట చెప్తున్నారు అంటే, హిజ్కియా తన దగ్గర ఉన్న ప్రజలతో చెప్తున్నాడు. అష్షూరు సైన్యం హిజ్కియా చుట్టూ ముట్టి అందరిని చెరపట్టుకుని పోవాలని, లేదా చంపాలని, హతమార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ భయపడిపోతున్నారు. అయ్యో మా పరిస్థితి అయిపోయింది, ఇక మేము మంచి రోజులు చూడలేం, ఇక్కడి నుంచి మేము దాటలేం, ఎంతోమంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు మా చుట్టూ ఉన్నారు, మమ్మల్ని చంపేవారు ఉన్నారు అని కంగారు పడిపోతుంటుంటే హిజ్కియా ఒక మాట చెప్తున్నాడండి 7వ వచనంలో, దిగులు పడకండి, మీలో ఉన్న ధైర్యాన్ని విడవద్దు అని చెప్పి, అష్షూరు రాజుకు కానీ అతనితో పాటు ఉన్న సైన్యానికి కానీ ఎందుకు మీరు భయపడుతున్నారు? శ్రమను కానీ కష్టాన్ని కానీ చూసి ఎందుకు మీరు భయపడిపోతున్నారు? మీరు భయపడొద్దు, విస్మయం అందొద్దు. ఎందుకో తెలుసా? మీరు అతనితో ఉన్న సైన్యాన్ని చూస్తున్నారు, కానీ మనతో ఉన్న సైన్యము అతని కంటే ఎక్కువ సైన్యం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరండి మనతో ఉన్న సైన్యం? ఎవరు మనతో ఉన్న సైన్యం? శ్రమతో మనకు ఎదురుగా వచ్చిన శత్రువు ఉన్నాడు, అనారోగ్యం కలుగు చేసిన శత్రువు ఉన్నాడు, నష్టాలు కలుగు చేస్తూ, ఆర్థిక ఇబ్బందులు కలుగు చేస్తూ, ఏదో ఒక బలహీనతను కలుగు చేసే శత్రువు మన ఎదురుగా ఉన్నాడు. మనం అనుకోవాల్సిన ఏంటో తెలుసా? అమ్మో శత్రు బలం ఎంత, ఆడి దగ్గర ఉన్న కత్తి ఎంత, ఆడు పెట్టుకున్న కిరీటం ఎంత, ఆడు వేసుకున్న డాల్ ఎంత, ఆడు పెట్టుకున్న కవచం ఎంత అని వాడి గొప్పలు మనం పలకడం కాదు. మనం ఏమనుకుని తెలుసా? ఇక్కడ చదవండి ఆ మాట. అతనిని చూసి మీరు భయపడొద్దు, సైన్యం అంతటిని చూసి మీరు భయపడొద్దు, అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. ఆమెను చెప్పండి గట్టిగా. మనకు దేవుడు ఎక్కువ సహాయం ఇచ్చాడు, అది మనం గమనించాలి. ప్రతిరోజు మనకు ఒక దేవుడు ఒక సైన్యాన్ని మనకు అప్పగించి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే చివరగా 10వ వచనం ఒకసారి చదవండి. 8వ వచనాన్ని చివర, మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచారు. ఆ హిజ్కియా చెప్పిన మాటల యందు జనులు నమ్మిక ఉంచారు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడంటే ఈ రోజున మీరు ఈ మాటల యందు నమ్మిక ఉంచి వెళ్ళండి. మన దేవుడు ఈ రోజు నుంచి మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. మన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆయన సైన్యాన్ని మనకు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. అలా ఉంచితే ఏం జరిగిందో ఒక్కసారి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. 36వ వచనం, 37, 36.
అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా మార్చబడ్డారు. ఆమె చెప్పండి. ఈ రోజున నీతో ఉన్న సైన్యం విలువ నీకు తెలియాలి. నీతో ఉన్న సైన్యం బలగం నీకు అర్థం కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏదోలేండి కాసింత కానుక వేసి వెళ్ళిపోతున్నాం అని అనుకోవడం కాదు. అసలు దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? మనకు ఒక సైన్యం ఉంది, మనకు ఒక బలగం ఉంది, దేవుడే మనకు ఒక బలంగా ఉన్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో నాటబడాలి. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు కదా, మొదటిది నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ధైర్యం విషయంలో మొట్టమొదటిగా దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా జనులందరికీ ఒక ధైర్యాన్ని చెప్తున్నాడు. పిరికితనాన్ని నూరు బయట్లా, సైన్యం చూడండి, వాడి బలగం చూడండి, వాడి ఎత్తు చూడండి, వాడి రథాలు చూడండి, వాడి గుర్రాలు చూడండి అని చెప్పట్లా. మీరు అనుకుంటున్నారు వాడి సైన్యం ఇంత అని. మనకు వాడి కంటే ఎక్కువ సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని ఒకసారి మీరు కళ్ళతో చూసేటట్లుగా మీ హృదయాలు తెరవబడాలి, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని దేవుని సందులో వాళ్ళందరికీ బలపరిచి మాటలు చెప్తే ప్రజలందరూ కూడా హిజ్కియా చెప్పిన ఆ మాటలు ఎందు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం ఉంచడం ద్వారా జరిగిన కార్యం ఏంటంటే ఆ రాత్రే ఒకే ఒక్క దూత బయలుదేరింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒకే ఒక్క దూత బయలుదేరి అష్షూరు సైన్యం అంతటిని 185,000 మందిని ఒకే ఒక్క దూత హతం చేసింది. ఆమెను చెప్పండి. నీకున్న శత్రువులు ఎంతమంది? నీ దగ్గర ఉన్న సమస్యలు ఎన్ని? శరీరంలో ఉన్న బలహీనతలు ఎన్ని? వాటిని చూసి భయపడని అవసరం లేదు. ఒక్క దూతని పంపితే చాలు, దేవుడు 185,000 సమస్యలను దేవుడు తరిమి కొట్టబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఏ సమస్యతో మనం బాధపడుతున్నాం, అది 185,000 సమస్యలైన పర్లా ఒక్క దూత తెస్తే చాలు, సమస్తం సమాప్తం అయిపోతుంది. ఆ విధంగా దేవుడు నీ పట్ల కార్యాన్ని చేసి నీకు తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని పుట్టించునుగాక. ఆమెన్, హల్లెలూయా. అట్టి ధైర్యాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. మరొక మాట మీకు చెప్తాను. ఆ మాట ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి ఆ మాట చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 30-31 వచనం. రోగులను స్వస్థపరచుటకును యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లుగా నీవు మాకు అనుగ్రహించుము. ఆమెను చెప్పండి. దేవుని వాక్యం అంట బోధిస్తూ ఉండగానే ఏం జరగాలని అక్కడ చెప్తున్నారు? రోగులు స్వస్థపరచబడాలి. ఆమెను చెప్పండి. ఆయన వాక్యము వెల్లడవుతున్నప్పుడే ప్రతి బలహీనతలు తొలగిపోవాలి. ఆమెను చెప్పండి. అందుకే దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం వంటిది. దేవుని వాక్యము ఆయన జీవపు మాట వంటిది. ఆ మాట ఉన్నప్పుడే మనలో ఉన్న ప్రతి బలహీనతలను దేవుడు తొలగించేటట్లుగా మనలో ఒక ధైర్యాన్ని దేవుడు పుట్టించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఆ ధైర్యాన్ని పుట్టిస్తే ఏమవుతుందో తర్వాత మాట చదవండి. వారు ప్రార్థన చేయగానే కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును వారందరూ ధైర్యముగా బోధించారు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనకు ధైర్యం కావాల్సింది దేనికో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధించడానికి ధైర్యం కావాలి. సంఘంలో ఉన్న వారందరూ ఎప్పుడు వినేవారిగా కాదు, ప్రకటించేవారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెను చెప్పండి. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు కూర్చొని వినేవారిగానే కాదు, అనేకుల కొరకు అనేకుల మధ్యలో మీరు నిలబడి ప్రకటించేవారిగా దేవుడు మార్చునుగాక. అలా మార్చబడాలంటేనంట మొదట మనలో ప్రార్థన ఉండాలి. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే వారు కూడి ఉన్న చోటు మొత్తం కంపించబడింది. తర్వాత ఏం జరిగింది? వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడిన తర్వాత ధైర్యం వాళ్ళకి వచ్చింది. ఆ వచ్చిన ధైర్యం ద్వారా వాక్యాన్ని వారు ప్రకటించడం ప్రారంభించారు. ఆమెను చెప్పండి.
ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన దేవుడు మనకు తోడుగా ఉంటే మొట్టమొదటి చేసే కార్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు. దావీదుకు దేవుడు ధైర్యపరిచాడు. ఆ ధైర్యాన్ని బట్టి దావీదు అంటాడు, నేను యెహోవాను బట్టి ధైర్యంగా ఉన్నా, ఆయనను బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా అని అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే హిజ్కియా దేవుని పరాక్రమం కలిగినటువంటి ఆయన సన్నిధిని ఆశ్రయించాడు. ఆయన సన్నిధిలో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీరు ఆ శత్రువుల సైన్యాన్ని చూస్తున్నారు, కానీ మనతో అంతకంటే ఎక్కువ సైన్యం ఉన్నారు. ఒక్క దూత బయలుదేరితే చాలు, ఎన్ని సమస్యలైనా 185,000 సమస్యలైనా ఒకే ఒక్క రాత్రి హతం చేయబడబోతున్నాయి అనే ధైర్యాన్ని కలుగజేశాడు. చెప్పిన మాటల యందు అక్కడున్న ప్రజలందరూ విశ్వాసం ఉంచారు, నమ్మిక ఉంచారు. అవునయ్యా, దేవుడు మాకు తోడై ఉన్నాడు అని నమ్మారు. ఆ నమ్మకం ద్వారా దేవుడి కార్యాన్ని చేశాడు. ఇక్కడ మనం గమనిస్తే వారంట ప్రార్థన చేసిన ఆ స్థలమంతా కంపించింది. ఈ రోజున మనం ప్రార్థన చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దీని ద్వారా జరిగింది ఏంటంటే వాక్యాన్ని చెప్పడానికి ధైర్యాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజున ఆ విధంగా నిలబడి ప్రార్థన ఉండి పరిశుద్ధాత్మ ఉండి ధైర్యంతో నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంట, వాక్యము వెళుతున్నప్పుడే, వాక్యం ప్రజలను తాకుతున్నప్పుడే రోగులు స్వస్థపరచబడతారు. ఆమెన్ చెప్పండి. రోగులు స్వస్థపరచబడతారు. చీకటి శక్తులు గడగడగడలాడుతూ పారిపోతాయి. సమస్యలు వాటి అంతటవే సంకళ్ళు తెంచుకొని వెళ్ళిపోతాయి. ఆ విధమైన కార్యాలు ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ధైర్యముగా ప్రకటించే వాక్యము ద్వారా దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఇవన్నీ జరగాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. ఆయన తోడై ఉంటేనే ఈ కార్యాలన్నీ జరిగించబడతాయి. ఆయన తోడై ఉంటేనే మహత్తరమైన ఈ కార్యాలన్నీ మనం చేయగలుగుతాం. ఇట్టి కార్యాలు, ఈ విధమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో అక్షరాలు జరిగేటట్లు సహాయం చేయనుగాక. ఆయన ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో మనం చదువుతుంటాం. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన వస్త్రపు చెంగు ముట్టుకోగానే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే స్వస్థత పొందితే ఆయన అంటాడు, అమ్మా కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంతవరకు ఏం భయం? ఆమెలో ఉన్న శరీర బలహీనత భయం. కానీ ఆ భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలుగజేశాడు. పక్షవాయువుతో ఒక వ్యక్తి బాధపడతా ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో నీవు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఎన్నో మాటలు మత్తయి సువార్తలో మనం 9వ అధ్యాయం 2వ వచనంలో, 9వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అయితే ఈ మాటలన్నీ వింటున్న మన జీవితంలో ధైర్యాన్ని కోల్పోతున్నాం, ఆ ధైర్యాన్ని పోగు చేసుకుంటున్నాం, భయాన్ని కూడగట్టుకుంటున్నాం, ఎన్నోసార్లు కంగారు పడిపోతున్నాం. మన దేవుడు మన భయాలను తొలగించి ధైర్యంతో దేవుడు మనల్ని నింపి మనకు తోడుగా ఉండి దేవుడు నడిపించునుగాక. ఇంకొక మాట చెప్తాను ధైర్యం గురించి. శిష్యులు ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు పగలంతా పరిచర్య చేసి రోగులందరినీ స్వస్థపరిచి శిష్యులను పడవెక్కించి, మీరు బయలుదేరి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా అని అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. అన్న తర్వాత ఆయన ఏకాంతం ఒక కొండెక్కి ప్రార్థన చేసుకొని శిష్యులు ఎలా ఉన్నారో అని చెప్పి వెళ్తూ ఉంటుంటే అంత దూరం నుంచి యేసయ్యను చూసి, మా బోధకుడు వచ్చేసాడండి, పడవ అవసరం లేదు, మా బోధకుడికి ఓడ అవసరం లేదు, మా బోధకుడు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తాడు అని అనాలి. కానీ వాళ్ళేమంటున్నారు తెలుసా? ఆయన్ని చూసి చూడగానే అమ్మో భూతం వచ్చింది, భూతం వచ్చింది ఆ మాట పలుకుతూ ఉంటుంటే ఆయన అంటాడు, నేనే, భయపడకండి, మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి, నేనే. ఈ రోజున ఆయన ఎన్నోసార్లు ధైర్యపరుస్తూ వచ్చాడు నేనేనని. ఈ రోజున అట్టి ధైర్యము మన జీవితాల్లో దేవుడు కలుగు చేయనుగాక. మన దేవుడు మనకు తోడుగా ఉంటే మొదట మనకి ఏం కలుగు చేస్తాడు? అందరు గట్టిగా చెప్పండి, మనకు ధైర్యాన్ని దేవుడు కలుగు చేయనుగాక. సమయం అయిపోయింది. రెండో మాట చదివించి ముగించేంత చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5, 6. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను హెచ్చింపజేస్తాడు, మరియు నీవు బ్రతుకుటకై ఆత్మతోనూ ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకును
నీ హృదయమునకును నీ సంతతి హృదయమునకును ఆయన సున్నతి చేయబోతున్నాడు. అంటే రక్షణ భాగ్యంతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. ఆయన మనకు తోడై ఉంటే మొదటిది ధైర్యాన్ని ఇస్తాడు, రెండవది ఆయన మనకు తోడై ఉంటే ఆనందాన్ని ఇస్తాడు, రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. రక్షణలోనే ఆనందం. ఈ మాట మనం గమనించినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు పెద్ద సముద్రం ఎదురొచ్చింది, ఎర్ర సముద్రం. ఎదురొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర మోషే నిలబడి ఏం చేశాడు? చెయ్యి చాపాడు. చేతిలో ఏముంది? ఆయన ఇచ్చినటువంటి ప్రార్థన కర్ర ఉంది. ఆ కర్ర ద్వారా ఆ సముద్రం పాయలై, ఆ కర్ర ద్వారా సముద్రం పాయలైన పరిస్థితుల నుంచి ప్రజలు ఆరిన నేలలో దాటి నడిపించబడ్డం మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకు సముద్రం దాటనంత వరకు భయం, కానీ సముద్రం దాటి వెళుతూ ఆనంద గానాలు చేస్తున్నారు. మిరియామంట తంబురను పట్టుకొని అందరు స్త్రీలందరూ కలిసి చక్కగా పాటలు పాడుతూ వెళ్ళారంట. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనకు ఆనందం ఎప్పుడు కలుగుద్ది? మంచి కూర వండుకున్నప్పుడు కలుగుద్దండి ఆనందం. ఆనందం ఎప్పుడు కలిగిద్ది? మంచి ఖరీదైన బట్టలు కొనుక్కున్నప్పుడు కలిగిద్దండి ఆనందం. ఆనందం ఎప్పుడు కలిగిద్ది? ఏదైనా ఎగ్జిబిషన్కు సర్కస్కి వెళ్ళినప్పుడు కలిగిద్దండి ఆనందం. ఇవి లోక సంబంధమైన ఆనందాలు. కానీ మనకు పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆనందం ఏంటంటే రక్షణ. రక్షణ ద్వారా దేవుడు మనకి ఆనందాన్ని కలుగు చేసి, రక్షణ ద్వారా దేవుడు మనకి అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మరొక చోట రాయబడి ఉంటుంది, కీర్తన గ్రంథం 148వ కీర్తనలో, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. మరి మన ఇంట్లో ఏ వినబడుతున్నాయి? మన ఇంట్లో నీతిమంతుల గుడారాల్లో రక్షణ గురించిన సునాదాలు వినబడతాయి అని లేఖనాలు ఉంది కదా. మన ఇంట్లో ఏ వినబడుతున్నాయి? కొన్ని ఇంట్లో డిస్కో మ్యూజిక్లు వినబడతాయి, కొన్ని ఇంట్లో బూతులు మాటలు వినబడతాయి, కొన్ని ఇంట్లో ఎప్పుడు గొడవలు అల్లర్ల ధ్వనులు వినబడుతుంటాయి. మరి మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, దేవుని సందుకు వచ్చినా ఇలాగే మన పరిస్థితి ఉందే అని బాధపడే కంటే అసలు మన ఇంట్లో ఏం వినబడుతుంది? వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల గుడారాలలో ప్రతిరోజు రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. ఆయన తోడుగా ఉంటే ఇవన్నీ మన జీవితాల్లో జరుగునుగాక. ఇవన్నీ తోడుగా ఉంటే మన జీవితాల్లో దేవుడు దయచేస్తాడు. మరొక చోట రాయబడి ఉంటుంది, రక్షణను పొందనకుండా ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసేవారు కూడా ఉంటున్నారంట. ఆ మాట చూడండి, మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడినట్లుగా మార్చబడింది. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలాగూ తప్పించుకుంటాం? రక్షణ ద్వారా ఆనందం, రక్షణ ద్వారా సంతోషం, రక్షణ ద్వారా మేలు, రక్షణ ద్వారా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలులు ప్రతిరోజు మనం అనుభవించేవారిగా మార్చబడాలి. ఈరోజు నీ వాక్యం వింటున్న మన జీవితంలో ప్రతిరోజు రక్షణ పొందకుండా ఒకవేళ ఇంకా ఉన్నా, దేవునికి దూరస్తులుగా ఇంకా బ్రతుకుతున్నా, దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆ రక్షణ ఆనందంతో మన ఆత్మీయ జీవితం కాపాడబడేట్లు దేవుడు చేయునుగాక. మొదటిది, తోడుగా ఉండే దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. రెండవది, తోడుగా ఉండే దేవుడు మనకి ఏం కలుగు చేస్తున్నాడు? ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని దయచేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను 3వ మాటకు వెళ్తాను. అదేంటంటే, మోషే ప్రజలతో ప్రయాణమే వెళ్తున్నాడు. ఒక చోటంట దేవుడే ఎదుర్కొన్నాడంట మోషేను తన బిడ్డను చంపాలని. దేవునికి తెలియదా వారు సున్నతి పొందారో లేదో, రక్షణ పొందారో లేదో? వారిని చంపడానికి మోషే ఎదుర్కొని, ఆయన దేవుడు ఎదుర్కొని వాళ్ళని చంపాలని ప్రయత్నాలు చంపడానికి వెళుతూ ఉంటే మోషే భార్య సిప్పోరా అంట వెంటనే వాడిగలిగిన రాయి తీసుకుని తన కొడుకుకి వెంటనే సున్నతి చేసి ఆయన ముందు పడేసిందంట. ఇక్కడ ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ముస్లిం సహోదరులు సున్నతి అనేది చేస్తారు. ఒకప్పుడు యూదా ప్రజలు కానీ, హెబ్రీలు కానీ
లేవీలు కానీ వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు కానీ సున్నతి చేసేవారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షణ లేకుండా దేవుని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వారిని దేవుడే ఎదుర్కొన్నాడంట, వారిని చంపాలని. ఆ పరిస్థితులు వెంటనే సిప్పోరా ఒక వాడి కలిగిన రాయి తీసుకుని వచ్చి వారికి సున్నతి చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఎలా తప్పించుకుంటాం? రక్షణ భాగ్యం చేత మనం నింపబడాలి, రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఈ దేవుడు మనకు తోడయుడు మనం నడిపించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని దయచేయాలి. మూడో మాట నేను చదివించి ముగించేస్తాను చూడండి. అదే ద్వితీయోపదేశకాండం మూలవాక్యాలను చదివిన 31వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా దేశమును నీవు దానిని స్వాధీనపరుచుకుంటావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడోది, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం చేస్తాడో తెలుసా? మనకు మన జీవితాల్లో విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏదైతే నీవు స్వాధీనపరుచుకుంటావని యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, అది స్వాధీనపరుచుకున్నాడు. అలాగే మనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, పరలోక పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, నిత్య రాజ్యాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, యుగ యుగాలు దేవునితో ఉండే ఆ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. అందుకొరకు మీరు సిద్ధపరచబడాలి. అందుకే దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతిరోజు మొదటిది మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు, రెండవది ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడు, మూడోది మనకు విజయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆ విజయంలో రోమపత్రిక 8వ అధ్యాయం 37వ మాట ఉంటుంది, అత్యధిక విజయం, అన్నిటిలో మనకు అత్యధిక విజయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఆ అత్యధికమైన విజయముతో మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడై ఉండి ప్రతి దానిలో అత్యధిక విజయం పొందుకునే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టి బలపరిచి నడిపించునుగాక. ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో మనం గమనించినట్లయితే నేను కొన్ని మాటలు రాత్రి 3 వరకు వాక్యం రాసుకుంటానన్నా. ఈ మాటలు మనం గమనించినట్లయితే గిద్యోనుకి ఏ విధంగా దేవుడు విజయాన్ని ఇచ్చాడో, ఆ గిద్యోను ఏ విధంగా విజయం పొందుకున్నాడో, ఆ విజయాన్ని మనం చదువుతున్నాం. దేవుడు చెప్పిన రీతిగా యుద్ధానికి వెళ్ళాడు, విజయాన్ని పొందుకున్నాడు. అందరిని సిద్ధపరిచాడు, కుంటలు పట్టుకోమన్నాడు, దివిటీలు పట్టుకోమన్నాడు. ఎప్పుడు చెప్తానో అప్పుడు అందరూ ఒకేసారి కొండలు పగలగొట్టాలన్నాడు. ఆ విధంగా శత్రువులే తారుమారైపోయి ఇది గిద్యోను ఖడ్గమే తప్ప వేరొక ఖడ్గం కాదని శత్రువులు తారుమారైపోయారు. గిద్యోనుకి దేవుడు విజయం ఇచ్చాడు. ఇంకా మనం గమనించుకుంటూ పోతే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మనము పోరాడేది ఎవరితో అంట? చెప్పండి, మనం పోరాడేది ఎవరితో? దురాత్మలతోనూ, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. దాని మీద దేవుడు మనకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏ విషయంలో ఒకవేళ ఇంతవరకు అప్పచేయింపాలైపోతున్నాం, ఏ విషయంలో ఎంతవరకు వెనకబడిపోతున్నాం, ఏ విషయంలో ఎంతవరకు నిరాశ చెంది నిస్పృహలో బ్రతుకుతున్నాం, ఈ రోజు నుంచి దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయాల్లో నీకు విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పండి. నమ్మిన వారు గట్టిగా ఆమె చెప్పండి. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజు నుంచి విజయమే నిన్ను వరించునుగాక, దేవుడే నిన్ను ధైర్యపరచునుగాక, దేవుడే నీకు ఆనందాన్ని కలుగు చేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆ దేవుడే మనకు తోడై ఉంటే మూడు విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేస్తాం. మొదటిది, మనకు భయం తొలగి ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. రెండవది, ఆనందాన్ని ఇస్తున్నాడు, రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. మూడోది, శత్రువు మీద మనకు విజయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఆమె చెప్పండి. శత్రువులు అంటే మనం తిట్టినోళ్ళు, పగబెట్టుకున్న వాళ్ళు, లేదా మనం ఇంటి పక్కన వాళ్ళు కాదు. మన శత్రువు ఎవరు? అపవాది. వాడి మీద దేవుడు మనందరికీ విజయాన్ని దయచేయునుగాక. ఈరోజు నీ మాటలు మీ మనసులో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ మాటల్ని ధ్యానించండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ వారం రోజుల పాటు ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడే మీకు తోడుగా ఉండునుగాక. ఈరోజు అంశం ఏంటి? తోడై ఉండే దేవుడు. ఆమె చెప్పండి. ఏంటిది అంశం ఏంటండి? తోడై ఉండే దేవుడు మీ కొరకు 3 కార్యాలు చేశాడు. ఏం కార్యాలు అయ్యి? తోడై ఉంటే మీకు ధైర్యం కలుగుతుంది, తోడై ఉంటే మీకు రక్షణ ఆనందం కలుగుతుంది, తోడై ఉంటే శత్రువు మీద మీకు విజయం కలుగుతాయి. ఈ 3 కార్యాలు తోడై ఉన్న దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరిగించునుగాక.
అందరూ తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నాకు తోడై ఉండవా, అయ్యా నాకు తోడై ఉండవా, నాకు తోడై ఉండవా అంటే ఒక్క క్షణం అడగండి. దేవుని సన్నిధిలో తోడై ఉండే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల కార్యాలు చేయాలి. నాకు తోడై ఉండయ్యా, నా కుటుంబానికి తోడై ఉండయ్యా, నా బిడ్డలకు తోడై ఉండయ్యా, నా ఆత్మీయ జీవితానికి తోడై ఉండయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన తోడై ఉండబోతున్నాడు, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, భయాన్ని తొలగించబోతున్నాడు. ఆయన తోడై ఉండబోతున్నాడు, నీకు రక్షణ ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు. ఆయన తోడై ఉండబోతున్నాడు, శత్రువు మీద నీకు విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నాకు తోడై ఉండండి అయ్యా, నాకు తోడై ఉండండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరిట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం. ఈ 8వ మాసం చివరి ఆదివారం ఈ విధంగా మీరు మాతో ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీవు తోడై ఉండే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు. 8 నెలల పాటు మాకు తోడై ఉన్నారు కదయ్యా. ఇంకా ఈ సంవత్సరంలో మిగిలిన ప్రతి నెల మాకు తోడై ఉండండి, ప్రతి సంవత్సరం మాకు తోడై ఉండండి, ప్రతిరోజు మాకు తోడై ఉండండి, ప్రతి నిమిషం మాకు తోడై ఉండండి అయ్యా. నీవు తోడై ఉంటే మా భయాలు తొలగించబడతాయి, నీవు తోడై ఉంటే మాకున్నటువంటి ఆందోళనలు తొలగించబడతాయి అయ్యా. నీవు తోడై ఉంటే మాకున్నటువంటి ప్రతి ఆలోచనలో నలిగిపోతున్న పరిస్థితుల్లో మేము ధైర్యంగా ఉండగలుగుతామయ్యా. మమ్మల్ని ధైర్యపరచవా, నన్ను ధైర్యపరచయ్యా. నీవు తోడై ఉండి నాకు ప్రతిరోజు నేను పొందుకున్న రక్షణ భాగ్యంలో ఆనందాన్ని కలుగు చేయయ్యా. నీవు నాకు తోడై నా పట్ల నేను ఎన్నడూ ఊహించని కార్యాలు జరిగించయ్యా. నీవు నాకు తోడై నా శత్రువుల మీద నాకు విజయాన్ని దయచేయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా, నా పట్ల కార్యాన్ని చేయండి అయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట మీరు తోడై ఉంటానని, అవునయ్యా, ఈ వాగ్దానం మేము చేతబట్టుకుని వెళ్తున్నాం. మాకు ప్రతిదినం ప్రతి క్షణం తోడై ఉండి నడిపించండి నాయన. ఆ విధంగా మీ కార్యాలు జరిగించండి. ఈ వారమంతా కృపాక్షేమాలు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు అనుగ్రహించండి. వారు చేసే ప్రతి ప్రయాణాల్లో, మార్గాల్లో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి కలిగిన సమస్త విషయంలో మీరు తోడై ఉండండి, ఆశీర్వదించండి, మేలు చేసి తృప్తిపరచండి. ఎంతోమంది నైనా బలహీనులుగా ఉండి రాలేకపోయారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తం చాపండి, వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధిలోంచి బిడ్డలు తిరిగి వెళుతూ ఉండగా నిండైన నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించండి. బలపరిచి కార్యాలు చేసి మీరు మహిమను పొంది ఆరాధనలో పాల్పొప్పులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ మీరటి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనమలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సంఘానికి, నీ పరిచర్యకును, సేవకును, కుటుంబానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. వచ్చే ఆదివారం ప్రభు